ఫ్లాట్ ఫైల్ ఓఎల్ఈడిబి డెస్టినేషన్. సోర్స్ ఫోల్డర్, ఆర్కైవ్ ఫోల్డర్ ఉన్నసారి చేసాం కదా. ఫైల్ నేమ్, ఫైల్ పాత్ అన్ని స్ట్రింగ్లే. ఇప్పుడు బిజినెస్ ఏంటంటే మనకి నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ టైంలో వాళ్ళ దగ్గర మనకు ఎఫ్టిపి టాస్క్ వాడి ఎస్ఏపి సర్వర్లో ఉన్న ఫైల్స్ని తీసుకొచ్చి మన సీక్వెల్ సర్వర్ మిషన్లో పెడుతుంది. ఆ నెట్వర్క్ వేరు, మన నెట్వర్క్ వేరు అయితే అప్పుడు ఎఫ్టిపి వాడతాం. సో వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, ఎఫ్టిపి సర్వర్ నేమ్ ఇస్తారు, ఎఫ్టిపికి ప్రోటోకాల్ ఇది ఉంటుంది, ప్రోటోకాల్ ఇస్తారు, పోర్ట్ నెంబర్. సో ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చి మనం కనెక్ట్ చేసుకోమని చెప్తారు. అప్పుడు మీరేం చేయాలంటే ఫైల్ జిల్లా అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఫైల్ జిల్లా ఇది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. డౌన్లోడ్ చేసుకొని క్లయింట్ ఓకే. ఇక్కడ హోస్ట్ అంటే సర్వర్ నేమ్, వాళ్ళ యూజర్ ఐడి, వాళ్ళ పాస్వర్డ్, వాళ్ళ పోర్ట్ నెంబరు. క్విక్ కనెక్ట్ అంటే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఫైల్స్ చూపిస్తుంది రిమోట్లో. ఇది నీ లోకల్లో డెస్క్టాప్ ఉంది, శ్రీనవ్ అనే ఫోల్డర్ ఉంది, విండోస్ ఉంది, డీకోలన్ ఉంది, అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనవి. ఓకే. ఇటుపక్క వాళ్ళవి. ఇటు నుంచి ఇటు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు మనం. కాకపోతే ఫైల్ ఆన్లైన్లో ఎఫ్టిపి సర్వర్స్ అని దొరుకుతాయి. మీరు గూగుల్లో వెతికి వాళ్ళ సర్వర్లోకి పెట్టడం, వాళ్ళ సర్వర్లో నుంచి డౌన్లోడ్ చేయడం ఈ టూల్ ద్వారా చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత ఏ అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నావో అదే తీసుకెళ్ళి దీనికి ఇస్తాం. ఎఫ్టిపి కనెక్షన్ అంటాం.
సర్వర్ నేమ్, పోర్ట్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్. సరిపోయిందా? క్లిక్ ఓకే. టెస్ట్ కనెక్షన్, క్లిక్ ఓకే అన్నావా, కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫైల్ ట్రాన్స్ఫర్ దగ్గర సెండ్ ఫైల్స్, రిసీవ్ ఫైల్స్, రిసీవ్ ఫోల్డరు, రిసీవ్ డైరెక్టరీ ఏది కావాలంటే అది ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని నువ్వు లోకల్కి కాపీ తెచ్చుకుంటావు. ఒక ఫైల్ జిప్ ఫైల్ అనుకో, జిప్ ఫైల్ తెచ్చుకో. వాళ్ళ దగ్గర నుంచి లోకల్కి వచ్చేసింది కదా జిప్ ఫైల్. లోకల్కి వచ్చిన జిప్ ఫైల్ని అన్జిప్ చేయాలి. దానికి ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్ వాడతాం. ఏం వాడతాము? దీనికి కాసేపు డిజబుల్ పెడతాం, మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్ వాడతాం. ఎందుకు అలా అనకుండా మనం ఏమన్నామంటే ఎనీ విండోస్ కమాండ్ని రన్ చేయడానికి వాడతాం. జిప్పు అన్జిప్పు విండోస్లో చేస్తే ఎలా చేస్తామో అంటే డాస్ ప్రాంప్ట్లో దాన్ని ఎడ పని చేస్తాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు డాస్ ప్రాంప్ట్కి వెళ్ళి క్యాల్సి అని కొడితే ఏం ఓపెన్ అవుతుందా? క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడికి వచ్చే ఎగ్జిక్యూటబుల్స్ అని అడుగుతుందా? ఫుల్ పాత్ రిక్వైర్డ్ ఫాల్స్ పెట్టాయి అంతే. సరిపోయిందా? ఓన్లీ ఇది ఒకటే రన్ చేస్తా. ఎన్ని ఓపెన్ అయింటాయి వచ్చిందా అంటే ఏదైనా డాస్ కమాండ్ని ఓపెన్ చేయగలుగుతుంది, రన్ చేయగలుగుతుంది. ఏ టాస్కా? ఎగ్జిక్యూట్ ప్రాసెస్ ఎన్ని ఈఎక్సీని రన్ చేయగలుగుతుంది. ఈఎక్సీ అంటే మనం డెస్క్టాప్ మీద సపోజ్ క్యాల్సీ ఓపెన్ చేసేది ఈఎక్సీ, నోట్ ప్యాడ్ అనేది ఈఎక్సీ, అన్ని ఈఎక్సీ, ఎనీ ఈఎక్సీని రన్ చేయగలుగుతుంది అది. సో దాన్ని వాడి అన్జిప్ చేస్తాం. అన్జిప్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫైల్స్ని లూప్ తిప్పుతాం. అది తెలుసు మనకి. లూప్ తిప్పిన తర్వాత దాంట్లో ఉన్న ఫైల్ని లోడ్ చేస్తాం. లూప్లో వచ్చిన ఫైల్ని లోడ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన ఫైల్ని రీనేమ్ చేసి ఆర్కైవ్ ఫోల్డర్లో పడేస్తాం. సరిపోయిందా? ఎండ్ టు ఎండ్. వాడు అడుగుతాడు మీరేం చేస్తారని. సార్ మాకు సేల్స్ ఫోర్స్ నుంచి ఫైల్స్ వస్తాయి డైలీ, .data ఫైల్స్ కానీ .txt ఫైల్స్ కానీ వస్తాయి. ఆ ఫైల్స్ని మేము ఫస్ట్ FTP ద్వారా కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని దాన్ని అన్జిప్ చేస్తాము బై యూజింగ్ ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్. దాని తర్వాత అన్జిప్ చేసిన ఫోల్డర్ని లూప్ తిప్పుతాం బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ కంటైనర్. దాని తర్వాత దాంట్లో ఏం ఫైల్స్ DATA ఫైల్స్ రిసీవ్ చేసుకుంటాం. DATA ఫైల్స్ మాత్రం లూప్ తిప్పుతాం. లూప్ తిప్పిన ఫైల్ని డేటా ఫ్లో టాస్క్ వాడి లోడ్ చేస్తాం. అంతే కదా, డేటా ఫ్లో టాస్క్ వాడి లోడ్ చేస్తాం. ఆ లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్ని రీనేమ్ చేసి ఆర్కైవ్ ఫోల్డర్లో పడేస్తాం. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఏదైనా ఒక క్లయింట్ మనకి ఇస్తే ఇలానే చేస్తారు 90% వాళ్ళ బిజినెస్ని బట్టి. ఓకే, సో మీరు జిప్పు అన్జిప్పు ఎట్లా చేస్తారు? ఫస్ట్ అన్జిప్ సాఫ్ట్వేర్ చూసుకో. ఇదేనాది? ర్యార్ ఉందా? మామూలుగా ర్యార్ ఉంటుంది కదా. ఉంటుంది, ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా జిప్. లేదా ఉంటుంది, ఎందుకంటే రైట్ క్లిక్ కొట్టే కంప్రెస్డ్ జిప్ ఉంది సాఫ్ట్వేర్. బై డిఫాల్ట్ విండోస్తో వచ్చేస్తుంది ఇప్పుడు.
జిప్పే కదా ఇదే. సరే ఎనీవే డౌన్లోడ్ చేద్దాం, ఏముందో ఒక నిమిషం. ఇదే కదా వింటారు. సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో విన్రార్. అన్రార్ ఏడుందా? అన్రార్ ఉంది. దీన్ని కాపీ చేసుకోవడం కాదు, ఈ పాత్ కాపీ చేసుకున్నాం. కాసేపు వెళ్ళి ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, సిఎండి. సిడి అంతే కదా. అది దీనికి ఆప్షన్స్ ఏమున్నాయి కూడా తెలియదు. దీంట్లో హెల్ప్ ఇచ్చాడు అది లైసెన్స్. విన్రార్ command line tools for Windows. Okay, to compress the folder rar వాడతాం, to uncompress we will use unrar. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ rar వాడదాం. డి డ్రైవ్లో డేటాలో సిడి డేటా కదా, సిడి టూల్స్ లూప్. దీని లోపల నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి, వాటిని జిప్ చేద్దాం. rar ఏ వాడేమన్నాడు చూడు కింద కమాండ్, rar ఏ అది ఫోల్డర్ నేమ్ వచ్చి, ఓహో బయటికి ఒక్క స్టెప్ బయటకు వచ్చేది కొన్నిలే. rar ఏ dpt డాట్ rar. ఓకే, ఏం ఫైల్సా? star.data డేటా ఫైల్స్.
రేర్ ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే అది గ్యాక్లో లేదు. అంటే గ్లోబల్గా ఇప్పుడు నేను ఇక్కడ రేర్ అని కొడితే ఓపెన్ అవుదా సాఫ్ట్వేర్, అది నోట్ ప్యాడ్ అంటే కొడితే ఓపెన్ అవుతుంది. అలాంటివే పని చేస్తాయి ఇలా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడికి వచ్చి cd ప్రోగ్రామ్ ఫైల్స్ కదా, ప్రోగ్రామ్ ఫైల్స్ ఏమని కొట్టాలా, ఇది దీనికి వెళ్దాం. ఈ పాత ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు రేర్ కొట్టు, రేర్ ఏ :data/loops/loops/లూప్లో లూప్ డాట్ దీంట్లో కొడదాం. ఏం ఫైల్స్ కొట్టాలి, లూప్ డాట్ రేర్ ఇక్కడ star.datf ఫైల్స్ evaluation copy please register creating archive folder no files క్రియేట్ చేసి యాడా ఇదే ఫోల్డర్ బ్యాక్ వచ్చి ఫోల్డర్ పైన ఫోల్డర్ ఆప్షన్స్ ఆడ కంప్రెస్ ఈమెయిల్ అని వచ్చింది కంప్రెస్ ఈమెయిల్ అంటే అది ర్యాప్ ఫైల్లో కన్వర్ట్ అయిపోతుంది పైన. అవును, మళ్ళీ ర్యాప్ ఫైల్ నుంచి ఇచ్చేసుకోవచ్చు. దాన్ని ఒకసారి క్లిక్ చేయాలి, అది దానిపైన ఇప్పుడు కంప్రెస్ అవుతుంది, ర్యాప్ ఫైల్లో కన్వర్ట్ అయిపోతుంది. అవును రా, మళ్ళీ నువ్వెట్ నేర్చుకుంటావు ఉంటానా, సాఫ్ట్వేర్ వాడుతున్నావు రా నువ్వు ఎట్ట చేస్తుంది అది, నువ్వు సాఫ్ట్వేర్ ఎట్ట నేర్చుకుంటావు, కమాండ్ ప్రాంప్ట్లో చేస్తేనే నీకు వచ్చినట్టు, కోడింగ్తోనే చేయాలా అంటున్నా. అది నాకు తెలుసురా, చిప్ కాదు, కోడింగ్ అదే అన్జిప్ చేయాలా, అదే జిప్ చేయాలి కదా, నీకు కమాండ్ వస్తేనే చేయగలుగుతావు రేపు. నీకు అర్థమవుతుందా, కమాండ్ లేకపోతే చేయలేవు అంటున్నా. నాన్న వస్తున్నా, చూడు ఈ ఫైల్ ఇక్కడ పెట్టమంటున్నా, దాంట్లో ఏం ఫైల్ ఇక్కడ ఉండే star.da ఫైల్స్ పెట్టమంటున్నా. పెట్టిందా? పెట్టింది. ఇంతకుముందు ఏం చేసిందంటే విన్రార్లో DATA ఫైల్స్ వెతికింది. ఇందాక నేను star.data అని పెట్టా పాత ఇవ్వకుండా. అప్పుడు విన్రార్లో ఉన్నా కదా నేను, రూట్ విన్రార్లో ఉండడం వల్ల ఏమైందంటే ఆ విన్రార్లో ఉన్నాయేమో అని వెతికింది, ఏమి లేవని చెప్పింది. కానీ ఆ జిప్ ఫైల్ ఎక్కడ పెట్టమన్నాం మనమా, loop.rar అని పెట్టమన్నాం కదా. అడికి వెళ్ళి ఇక్కడ ఉంటుంది చూడు, పెట్టిందా ఇదే, ఇది ఏడు ఉంది కదా, క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు AEXE వాడినావో, ఏమి EXE వాడినారా, RAR కాదు బాబా, మీకు EXE అంటే ఏం లేదురా, ఇక్కడ వాడే కమాండే EXE. ఇది ర్యార్ వాడాము,
అన్రార్ వాడలేదు, దీన్ని అన్రార్ చేస్తే అన్రార్ అవుతుంది. సో ఈ ర్యార్ని తీసుకొని ఈ ర్యార్కి ఏమి ఇవ్వాలా, ఏ అని ఇవ్వాలా, దాని పక్కన ఎక్కడ పెట్టాలో ఇవ్వాలా, ఏ ఫైల్స్ని పెట్టాలో దాంట్లో ఇవ్వాలి. ఓకే, ఇదంతా అయిపోనిచ్చి దీన్ని ఇట్లాగే కాపీ కొట్టు. దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి ఎంటర్ కీ కొడితే సరిపోతుంది. ఓకే, ఎంటర్ కీ కొడితే కాపీ అయిపోతుంది. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసినా ఇప్పుడు నేను నా దానికి వెళ్తాను. వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్రాసెస్లో ఫుల్ పాత్ రిక్వైర్డ్ ట్రూ అని పెడతా. పెట్టి నేను ఈ ఈఎక్సీని పెడతా. దీన్ని కాపీ చేయొద్దు. ఇక్కడ C:/R.exe దాని పేరు. ఈఎక్సీ పెట్టినా పనిచేస్తుంది, పెట్టకపోయినా పనిచేస్తుంది. అంతే కదా, ఆ పాతలో ఈఎక్సీ ఉంది. ఈఎక్సీ పాత అడిచ్చేసిన. ఇచ్చిన తర్వాత దానికి ఆర్గ్యుమెంట్స్ ఇవి ఇంతే. దాని ఆర్గ్యుమెంట్స్ కింద ఇచ్చేసాం కదా. ఓకే గుడ్. ఓకే కొట్టి ఇప్పుడు దాంట్లో ఇక్కడ రావాలి మనం రన్ చేస్తే, అంతే కదా. చేసింది. వచ్చిందా? సో జిప్ ఎట్ట చేయాలో మీకు అర్థమైంది. ఇప్పుడు జిప్ చేశాం కాబట్టి ఈడ లూప్లో ఈ ఫైల్స్ పీకేస్తా, అన్జిప్ దీంట్లోకి చేస్తా సరిపోతుంది. ఏమని ఇచ్చాడు బాబు? ఎక్స్. ఓకే, ఎగ్జాంపుల్ టు అన్కంప్రెస్ ఏ ఫోల్డర్. ఓకే, సో అన్రార్ కమాండ్ వచ్చే ఏ కమాండ్? అన్రార్. సో దానికి ఆ ర్యార్ ఫైల్ పాత్ star.gif అనే ఫైల్స్ని ఇక్కడికి అన్రార్ చేయను మనం. ఇది అవసరం లే. అన్రార్ ఇచ్చేసి ఏ ఫోల్డర్లోకి చేయాలో ఇచ్చేద్దాం అంతే. ఓకే, ఎక్స్ దాని పారామీటర్ ఇక్కడ చేద్దాం. ఫస్ట్ మన దగ్గర ఫైల్స్ లేవు, ఇప్పుడు డిలీట్ చేసేసిన. మనము విన్రార్లోనే ఉన్నాం కదా. విన్రార్లోనే అన్రార్ అనే కమాండ్ ఉంది. unrar.exe ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే, unrar.exeకి ఎక్స్ అనే కమాండ్ ఇవ్వాలా, జిప్ ఫోల్డర్ పాత్ ఇవ్వాలా. ఇదే కదా, జిప్ ఫోల్డర్ పాత్ ఇవ్వాలా. దాని తర్వాత ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఇవ్వాలా. d:/data/loop అనే ఫోల్డర్లోకి చేయమన్నా. ఓకే, అన్నీ చేయమన్నా. చేసేసిందా? ఇక్కడికి వెళ్ళి చూస్తే మన దగ్గర ఫైల్స్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లైన్ క్రియేట్ చేసింది ఏకంగా. D:/లో లూప్ లోపల మళ్ళీ డేటా పెట్టి దాని లోపల వేసింది. మనం కట్టగిస్తే కట్టగా వేస్తుంది. మనకు కమాండ్లు తెలియట్లే అంతే. కమాండ్ ఏమైంది? కెనాట్ క్రియేటా?
లూప్ అనేది కూడా డిలీట్ చేసేయండి సార్. డిలీట్ చేసి డైరెక్ట్ లూప్ అనేది డీటెయిల్ లూప్ అని ఇది కూడా తీసేస్తే లూప్ అనే ఉంది డ్రైవర్ ఫైల్ కాదు, ఇక్కడ ఆప్షన్లో ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కడ పెట్టమంటావు అని అడిగింది. డి కాలంలో డేటాలో లూప్లో పెట్టమన్నా, దాని లోపల మళ్ళీ అది డేటా ఫోల్డరు లూప్ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేయకన్నా ఫోల్డర్స్ క్రియేట్ చేయొద్దు, ఓన్లీ ఫైల్స్ పెట్టు అని చెప్పడానికి ఆప్షన్ ఉంటుంది. మనం అది రావట్లే మనకి ఏంటున్నా చూడు. అన్కంప్రెస్ ఫోల్డర్, ఓకే, unrar e అంది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ star.zip ఫైల్స్ ఫ్రమ్ యువర్ rar టు ఎక్స్ట్రాక్ట్ ఫోల్డర్ అంది. ఇప్పుడు చూడు ఈ అంట, ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ అంటుంది. ఎక్స్ట్రాక్ట్ అంటే అక్కడికి ఆ లూప్లోనే చేస్తుంది అని నా ఉద్దేశం. కెనాట్ క్రియేట్ ఎక్కడ చేద్దామని చూస్తుంది. d:/data/loop ఇప్పుడు వచ్చినట్టుంది కరెక్ట్గా. d:/data/loop ఇప్పుడు వచ్చింది ఎక్స్ట్రాక్ట్. అట్లా తెలిసిపోతాయిలే, కామెంట్స్ అన్నీ ఉంటాయి గూగుల్లోని. ఓకే, మీకు ఎలా వాడాలి అనేది తెలిసాలంతే క్లారిటీగా. ఓకే, సో మీరు వన్స్ దీంట్లో రాయగలిగినారా, దీన్ని కాపీ చేసుకుంటాం. ఈ తర్వాత మీకు తెలిసిన ప్రాసెస్ సేమే. అప్పారా కొట్టే ఇది, వీటి నుంచి ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఎంటర్కి కొడితే కాపీ అయిపోయిందా. డిలీట్ చేసినాను. వాడు జిప్ ఫైల్ ఇచ్చినాడు, అన్రార్ కదా, అన్రారు మన కామెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఇది అన్జిప్ చేసేస్తుంది. చేసేసిందా. జిప్ చేయడం తెలుసు, అన్జిప్ చేయడం తెలుసు. ఓకే, సో ఇది అయిపోయింది. వచ్చిన దాన్ని ఫోల్డర్ని లూప్ తిప్పడం మీకు తెలుసు, దాన్ని కాపీ చేయడం మీకు తెలుసు. సోర్సు డెస్టినేషన్, ఫ్లాట్ ఫైల్ సోర్సు, ఎల్ఈడిబి డెస్టినేషన్ అంటే అది ఎలాగో కాపీ అవుతుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, అంతే కదా మనకు కావాలి. ఎఫ్టిపి ఎట్లా కాల్ చేస్తాం. ఓకే, ఎనేబుల్ sample ftp servers to test. ఇదంతా .NET కోడ్ బాబు. వాడు ఏడైతే చెప్పాడే, ఫస్ట్ ఏం చెప్పాడు, కనెక్టింగ్ టు ద FTP సర్వర్ యూజింగ్ విండోస్ ఎక్స్ప్లోరర్. దర్ ఈస్ అ డిఫరెంట్ వే టు కనెక్ట్ టు ద FTP సర్వర్. డేటా వెరిఫికేషన్ ఈజ్ ఈజియెస్ట్ వే టు యూజ్ ద విండోస్ ఎక్స్ప్లోరర్. జస్ట్ స్పెసిఫై ద FTP
Enter. కొట్టమంటాడు ఎఫ్టీపీ కోలన్ ఏదో కొట్టమన్నాడా ఎఫ్టీపీ కోలన్ లోకల్ హోస్ట్ లోకల్ హోస్ట్ cannot access this make use typed the name correctly. Okay. ఇది మనకు రాలేదా లోకల్ హోస్ట్ స్లాష్ పెట్టాను. కరెక్టే పెట్టా కదా పెట్టా కట్టుకుని తీసుకుంటున్నారు అయినా మన సర్వర్ వద్దులే లోపల FTP servers వాడు టెస్ట్ చేసుకోమంటాడు మన సర్వర్ ఇదే పబ్లిక్ ఎఫ్టీపీ సర్వర్ అప్లోడ్ అంటాడు ఇచ్చాడు కదా ఇచ్చాడు ఇది ఇచ్చాడు Tele provides the FTP Telenet. You can log into the Anonymous and upload any files to test their speed. For download testing, they provides fixed size files. You can choose which fits best in your base. You can connect to the server of Anonymous, any password, jump, username of Anonymous and any password. You can upload the files. దీని వాడు ఎఫ్టీపీ కూడా ఇచ్చాడు చూద్దాం ఇక్కడ కనెక్ట్ చేద్దాం ఫస్ట్ దిస్ ఈస్ ద హోస్ట్ సర్వర్ యూజర్ నేమ్ అనానిమస్ ఇది టెస్ట్ చేద్దాం వాడు ఇది ఇచ్చాడు username demo password p caps ఇచ్చాడు స్మాల్ అని p స్మాల్ ఇచ్చాడు పోర్ట్ పోర్ట్ 21 ఇస్తా బై డిఫాల్ట్ 21 ఉంటుంది సేవ్ ద పాస్వర్డ్ yes
వచ్చింది వచ్చిందా ఇప్పుడు డి కాలంలో పబ్లిక్ అనే ఫోల్డర్లోకి డీలో ఉన్న ఎడన్నా లూప్ ఆర్కైవ్ అని ఉంటుంది. ఏడుందో చూడు, లూప్ డాట్ ఆర్కైవ్. ఇదే కదా. ఏంటంటే యాక్సెప్ట్ చేయడా. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చా? చేయనియట్లే కదా వాడా. ఎందుకు ఇచ్చినావు కదవా? ఓవర్ బిల్డప్ ఇచ్చే ఎందుకు ఇచ్చినట్టు? ఇంకోటి చూద్దామంటావా? అంటే ఇంకోసారి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వర్క్ అవుతుంది. దీన్నే చూద్దాం ఒకసారి. ఇదే చూద్దాం ఒకసారి. ఈ సర్వర్ టెస్ట్ చేద్దాం. అనానిమస్ యూజర్ కదా. హలో, అవునండి. బాలిడి గారిపల్లి అండి, దేహిడి గారిపల్లి దగ్గర. కమ్మపల్లి తర్వాత వస్తాయి చూడు. రైట్ అండి. వెళ్ళాక కాల్ చేయండి నాకు. ఓకే. ఓకే, ఇదేం పని చేసినట్టు.
ఏమంటావా వంటావా ఇక్కడ పెద్దది కదా అక్క There are a lot of FTP sites you can get into with the anonymous account, but public site allows the anonymous uploads and downloads. మీరు టెస్ట్ చేయాలి ఖచ్చితంగా ఇవి, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాజెక్టులు ఇవి ఉంటాయి కంపల్సరీ. అది కాక ఒక ఈఎక్సీ కన్నా మనం మంచిగా చేస్తే తర్వాత ఏ ఈఎక్సీ ఇచ్చినా దాని హెల్ప్ చూసుకుంటే చాలు మనకి. అన్నీ ఇట్లాగే ఉంటాయి. మీరు మెయిన్గా కమాండ్ ప్రాంప్ట్ నుంచి సాల్వ్ చేయాలి ఫస్ట్, తర్వాత కట్ పేస్ట్ చేయాలి. పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్. Valid protocols are వీళ్ళు టెస్టింగ్కి ఇచ్చారు. మన దగ్గర సర్వర్ ఉంటే టెస్ట్ చేస్తాం. టెస్ట్ హౌ డు యూ టెస్ట్ మై FTP కనెక్షన్ వయా కమాండ్ లైన్? సెటప్ యూ మేనేజ్. పోస్ట్ ఇది రాలేదు. మీరు తీసుకురంటారు ఏదైనా మంచి ఎఫ్టీపీ తీసుకొచ్చి మీరు ఫైల్ జిల్లాలో ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది కాపీ అయింది అనుకో మంది ఓకే, లేదంటే మీరు టెస్ట్. కాపీ అయింది, కాపీ అయింది. సక్సెస్ఫుల్ అంట. ఏది ఇందాక ఫటాఫట్ ఇచ్చింది ఎందు అది ఆల్రెడీ దీంట్లో మనం తీసుకున్నాం దాంట్లో డిఫాల్ట్గా వాడిచ్చింది. పోనీలే రివర్స్ చూద్దాం పని. ఓకే, మేబీ అప్లోడ్ పని చేయదేమో, డౌన్లోడ్ పని చేయొచ్చు అని నా ఉద్దేశం. అంతే కదా. డౌన్లోడ్ పని చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎట్లాగో డౌన్లోడే మ్యాక్సిమం డౌన్లోడే చేస్తాం, అప్లోడ్ చేయం. మనం డౌన్లోడ్ చేస్తాం, అప్లోడ్ అయినా డౌన్లోడ్ అయినా మనకి ఏముంది, యాక్షన్ మారుతుంది అంతే కదా. ఓకే, సో అనానిమస్ పాస్వర్డ్ ఏంది, అనానిమస్ పోర్ట్ 21. ఇది దీన్ని కాపీ చేసుకో. వెళ్ళాము,
ఎఫ్టిపి కనెక్షన్, న్యూ కనెక్షన్, సర్వర్ నేము అనానిమస్, పాస్వర్డ్ అనానిమస్. సరిపోయిందా? టెస్ట్ కనెక్షన్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ కదా, పోర్ట్ నెంబర్, క్రెడెన్షియల్స్ బీయింగ్ ఇన్వాలిడ్. ఏమి ఇచ్చాం మనం ఇందాక? అది ఫస్ట్ ఇచ్చిన దానికి వచ్చిందన్న, దీనికి కాదు. ఫస్ట్ మనం సర్వర్లో దీనికి కదా దీనికి డెమో దానికి ఇది. డెమో దానికి ఇచ్చాను ఫస్ట్. దీనికా దీనికా ఆ? మనం కనెక్ట్ అయింది దీనికే కదా, దీనికి కాదా? అదే ఆ ఫైల్ ఇదా ఇదా ఇది. స్టాక్ అవుట్ ఆ? కింద ఆ లింక్ ఇదా ఆ లింక్ ఇదా మనం కొట్టింది ఇదే అనుకుంటా. ఇదా దీనికా? ఒక డెమో వచ్చి మనం యూఆర్ఎల్ ఉంది కదా, ఎందుకంత కష్టపడ్డా. మరి ఇప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఉంది కదా బాబా. కనెక్ట్ చూపిస్తాను, మనం డౌన్లోడ్ చేస్తాం. కనెక్ట్ అవుతుంది, ఇక్కడ కాపీ చేస్తుంది కదా. కాపీ అవుతాను అంటే ఏ సైట్ కనెక్ట్ అయింది అట్లా తెలుస్తుంది. పెట్టు మళ్ళీ పెట్టు. ఒక నిమిషం ఉంది, మళ్ళీ ఫైల్ జిల్లా ఓపెన్ చేస్తే నాకు తెలిసే స్టోర్ చేయని చెప్పి ఫస్ట్ టైం అడిగింది స్టోర్ చేయమని. ఇదే మనం కనెక్ట్ చేసింది, ఇదే కదా. అదే ఇది డెమో పాస్వర్డ్ 21. ఓకే, ఇది ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్, ఇదే కావాల్సింది మనకి ఇది. దాంట్లో సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి మన దాంట్లో వాడదాం, మన దాంట్లో వాడి డౌన్లోడ్ చేసుకుందాం ఫైల్స్. ఓకే, ఇక్కడ ఫైల్ కనెక్షన్ ఎఫ్టిపి కనెక్షన్ ఎడ్ వచ్చింది. ఇది పోర్ట్ నెంబర్ కరెక్టే, డెమో, పళని పాస్వర్డ్, టెస్ట్ కన్. ఏమైంది? ఎందుకు పళనికి డ్రాయర్ వేయకూడదారా ప్యాంటు? ఏమైంది దీనికి? మంది మాత్రం కనెక్ట్ అవునంటుంది. హ్యాండ్స్ కంటే అనుకుంటున్నానా? Connection not been established. The server name, port number and credentials may be invalid. ఎందుకని మనం కరెక్ట్గానే పెట్టాం కదా. సర్వర్ 21 డెమో PASSWORD పాస్వర్డ్ ఏముంది? ఆప్షన్స్ ట్రూ ఫాల్స్ స్టాప్ అండ్ ఫెయిల్. ఇదేం సంబంధం? ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితేనే మనం ఏదైనా చేయగలుగుతాం.
ఇక్కడ మాత్రం కనెక్ట్ అవుతాను చక్కగా. 21 కదా పోర్ట్ ఇచ్చింది. ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ టు ద న్యూ ట్యాబ్. అది కాపీ చేస్తున్నాను. ఇది కాపీ చేసుకుందాం. పోస్ట్ ఐపీ అడ్రస్ ఇద్దాం. వస్తుంది మన దాంట్లో ఎందుకని ఏడుస్తుంది. నా దాంట్లో మెయిన్ అంటే అది ఐపీఎల్ ఒక తీసుకుంది. ఇప్పుడు వెళ్ళి ఎఫ్టీపీ కనెక్షన్ మేనేజర్ తీసుకుంది. స్టాప్ అండ్ ఫెయిల్యూర్ కరెక్టే. ట్రాన్స్ఫర్ ఫైల్స్, ఆపరేషన్ రిసీవ్ ఫైల్స్. ఫైల్స్ ఈజ్ లోకల్ పాత్ వేరియబుల్. లోకల్ పాత్ వేరియబుల్ ఫాల్స్. లోకల్ పాత్ అడుగుతుంది. :/data/ ఇక్కడ పెట్టమన్నా. ఓకే. ఈజ్ రిమోట్ పాత్. వాడిది ఓపెన్ అయింది. కన్సోల్ డాట్ అది ఆ ఫైల్ని కాపీ చేయమంటుంది. మనము ఈ ఫైల్ని కాపీ చేద్దాం. pop3 browser.png. సరిపోయిందా? ఇప్పుడు pop3 వచ్చిండాలి మన లోకల్కి. వచ్చిందా? సో అట్లా మీరు ఎఫ్టీపీని టెస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని. ఎఫ్టీపీ డమ్మీ సర్వర్స్ దొరుకుతాయి ఆన్లైన్లో. చూసుకొని మీరు అప్లోడ్ డౌన్లోడ్ నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎఫ్టీపీ నుంచి నేను జిప్ ఫోల్డర్ డౌన్లోడ్ చేస్తే ఆ తర్వాత జిప్ ఫోల్డర్ని అన్జిప్ కూడా చేశాను కదా. ఇక్కడ జిప్ ఫోల్డర్ ఎక్కడుందో నేను అన్జిప్ కూడా చేశాను. అన్జిప్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ని అన్జిప్ చేసిన లూప్ తిప్పి లోడ్ చేశాను. ఈచ్ ఫైల్ని లోడ్ చేసి దాని తర్వాత రీనేమ్ చేసి ఫైల్ని ఆర్కే ఫోల్డర్లోకి మూవ్ చేశాను. అది చేసాం మనం ఆల్రెడీ. సో ఆర్కే ఫోల్డర్లోకి మూవ్ చేస్తాం. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ బాబు. వాళ్ళు అడిగితే మీరు చెప్పాల్సింది ఇది. సో నార్మల్గా కూడా ఇట్లే ఉంటాయి. రెగ్యులర్గా కూడా ఎక్కువ ఫైల్స్ జిప్లోనే వస్తాయి, ఎఫ్టీపీ నుంచినే వస్తాయి మనకి. మీరు ఆ ఎఫ్టీపీని ఎట్ట వాడాలా అనేది మీరు జాగ్రత్తగా చూడాలి. ఒకసారి 2 సార్లు చేస్తే వచ్చేసి. ఇప్పుడు వచ్చే డేటాలో స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా అనే డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ మనమైతే స్ట్రక్చర్డ్ డేటా, మన బిగ్ డేటా లాగా కాదు ఇది. ఓన్లీ స్ట్రక్చర్డ్. ఎందుకంటే మ్యాపింగ్ ఉంటుంది కదా. సోర్స్లో నుంచి డెస్టినేషన్కి మ్యాపింగ్ లేదా. ఇది స్ట్రక్చర్ లేకపోతే మ్యాపింగ్ ఎట్ చేస్తాం మనం ఎడ. ఇది అర్థం స్ట్రక్చర్. పాతవన్నీ స్ట్రక్చర్డ్. ఓన్లీ బిగ్ డేటానే నాన్ స్ట్రక్చర్డ్ డేటా చేస్తుంది. పాతవన్నీ స్ట్రక్చర్డ్ డేటా. ఇప్పుడు మనం చేసేటివన్నీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే. సో అది మేజర్గా మీరు చూడాల్సి. ఏమేమి టాస్క్లు ఇవి? ఎఫ్టీపీ టాస్క్, ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్. ఎనీ ఈఎక్సీని రన్ చేయగలుగుతుంది. ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్ ఎనీ ఈఎక్సీని రన్ చేయగలుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి తీసుకున్నారు ఎఫ్టీపీ. ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ ఐపీస్ నుంచి తీసుకోవాలన్నప్పుడు ఇంకోటి ఎఫ్టీపీ పెట్టాల్సిందే. ఇంకోటి కింద పక్క కనెక్షన్ మేనేజర్స్ మారుతాయి. FTP1, FTP2, FTP3 మనం ముందు తీసుకోవాలనుకో అట్లా మ్యాక్సిమం ఒక చోటనే ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మల్టిపుల్ ఉన్నప్పుడు
ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి ఫైల్స్ వస్తాయి, ఎస్ఏపి నుంచి ఫైల్స్ వస్తాయి అనుకో. సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చిన దానికి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది మనకు. దీని నుంచి వచ్చినట్టు మనకు ఎస్ఏపి నుంచి వచ్చిన వాటికి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళ సోర్స్ ఫైల్ వేరు ఉంటాయి, వీళ్ళ సోర్స్ ఫైల్స్ వేరు ఉంటాయి. మనం మ్యాప్ చేసుకొని ఫార్మాట్ చేసుకుంటాం. సో ఒక్కొక్క మ్యాక్సిమము మనం సపరేట్గానే చేసుకుంటాం. రెండు సోర్స్ ఫైల్స్ కలపం మనం. హలో మాధవరెడ్డి చెప్పు. అవును, అది నార్త్ ఫేస్ కదా. అవును అవును, సి బ్లాక్. అవును, నిన్న వాడికి చెప్పింది అదేనా నువ్వు మనోడికి? అవును అవును, మనోడు ఫోన్ చేసింటే నీకు చెప్పావంట. 52 చెప్తున్నాడని చెప్పాడు. అది వానికి ఓన్గానే అడిగాడంట. మనం తీసుకుంటే అమ్ముకోవాలి కదా మళ్ళా. అది ఎన్ని స్క్వేర్ ఫీట్? 1281 సిలో లాస్ట్ కార్నర్ అది. అదేలే, ఇప్పుడు లిఫ్ట్ పక్కది కాకుండా ఆ లాస్ట్కి వస్తుంది. సరే వస్తా, నేను మాట్లాడదాం సార్. ఓకే రైట్ సార్. చూద్దాం సార్, వస్తా నేను. ఓకే ఓకే సార్, అలాగే. ఓకే చెప్పు. చేతన్ రెడ్డిది సేల్ డీడ్ ఒకసారి కావాలంట వాళ్ళకి ఒక కాపీ. అవును, సరే పంపిద్దాంలే. మనకు కూడా వాళ్ళ దగ్గర జీపీ ఒక కాపీ కావాలి. ఇది ఇచ్చేసి అది తెచ్చుకుందాం. ఓకే అవునవును, జీపీఏ కావాలి. సరేలే పంపిద్దాం. ఓకే అది బాబు. సో మీకు ఇప్పుడు స్క్రిప్ట్ టాస్క్ తెలుసు, .NET రాస్తాము. రేపు .NETలో లూప్ తిప్పి ఎక్సెల్ షీట్లు లోడ్ చేద్దాం. రేపు ఎక్సెల్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి ఎక్సెల్ షీట్స్ని లూప్ తిప్పి షీట్స్ ఒకే ఫైలే, షీట్స్ ఉంటాయి కదా, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. ఎట్లా అది సపరేట్ ఉంటుంది. ఇది ఫైల్స్ కాదు, ఒక ఫైలే కానీ షీట్స్ వేరుగా ఉంటుంది. నార్మల్ ఫైల్స్ లాగా ఉంటుంది. అది ఎట్లా లూప్ తిప్పుతామో చూపిస్తాను మీకు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే XML ఒకసారి చూద్దాం. XML తీసుకొని దాన్ని లోడ్ ఎట్లా చేయాలి, XML సోర్స్ XML ఇస్తే ఎవడన్నా ఎట్లా లోడ్ చేయాలి అనేది ఒకటి. తర్వాత మనము బల్క్ ఇన్సర్ట్ ఉంటుంది, ఏడన్నా ఉంది ఇక్కడ బల్క్ ఇన్సర్ట్, ఇదొకటి. ఇవి ఎక్కువ వాడతాం మనం. బల్క్ ఇన్సర్ట్, XML, సెండ్ మెయిల్ అంటే ఈజీనే. స్క్రిప్ట్ టాస్క్ ఇవన్నీ వాడడం. FTP చూసాం ఆల్రెడీ, ఫైల్ సిస్టమ్ టాస్క్ చూసాం, ఎక్స్ప్రెషన్ టాస్క్ చూసాం, ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్, ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ చూసాం. బల్క్ ఇన్సర్ట్ టాస్క్ ఏం లేదు, ఒక ఫ్లాట్ ఫైల్ని ఎలా లోడ్ చేయాలి, బల్క్ ఇన్సర్ట్స్ మీరు SQL సర్వర్లో బల్క్ ఇన్సర్ట్ సింటాక్స్ చెప్పా. ఓకే, ఇక్కడికి వెళ్ళు. ఫస్ట్ డీలో డేటాలో ఒక సెకండ్ బాబు, నాకు మీటింగ్ అవుతుంది, ఎన్ని గంటల చూసుకుంటాను.
టూ టు త్రీ ఫస్ట్ ఇక్కడికి వచ్చి లూప్లో మొత్తం డిలీట్ చేసి ఫ్లాట్ ఫైల్ సింపుల్ది పెడదాం, రీడ్ చేయడం కష్టమైతే ఫ్లాట్ ఐడి కమా నేమ్ 1 కమా ఏ 2 కమా బి 3 కమా అంతే కదా. ఎన్ని రోస్ ఉన్నాయా? హెడర్ ఉందా లేదా? హెడర్ ఏ రోలో ఉందా? హెడర్ క్లారిటీ కాలంకి మధ్యలో డెలిమిటర్ ఏంటా? రోకి మధ్యలో ఎంటర్కి ఓకే. బల్క్ ఇన్సర్ట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తా. ఐడి ఇంటేజర్, నేము వేర్ కేర్ ఆఫ్ 10 చాలు. ఓకే, అంతే కదా టేబుల్ మనకు కావాల్సింది. బల్క్ ఇన్సర్ట్ T1 ఫ్రమ్ పాత్ d:/data/loop/t1.txt అంతే కదా. విత్ ఆప్షన్ row terminator equal to /n మళ్ళీ కాలం ఫీల్డ్ టర్మినేటర్ ఫస్ట్ రో ఎక్కడి నుంచి రీడ్ చేయాల్సిందే? 2 సెకండ్ దాని నుంచి కదా ఫస్ట్ రో అంటే. సరిపోయిందా? సింటాక్స్లో బల్క్ ఇన్సర్ట్ టేబుల్ నేమ్ ఫ్రమ్ పాత్ విత్ కరెక్టే రాశాం కదా. బల్క్ ఇన్సర్ట్ హ్యాష్ టీ ఫ్రమ్ పాత్ ఇంతే ఇచ్చాం కదా. విత్ ఆప్షన్స్ 3 rows. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యాష్ టీ వచ్చేసినాయా రోస్. ఇప్పుడు T1 టేబుల్ క్రియేట్ అయింది. ట్రంకేట్ టేబుల్ T1 ఒరిజినల్ టేబుల్ క్రియేట్ చేసిన. ఇక్కడ ఒరిజినల్ టేబుల్ ఇస్తే ఒరిజినల్ టేబుల్కి ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, దీన్నే SSISలో చేద్దాం. అంతే, బల్క్ ఇన్సర్ట్ SSISలో చేద్దాం. ఓకే, బల్క్ ఇన్సర్ట్ కనెక్షన్ డెస్టినేషన్ టేబుల్ అక్కడ DBO అని చూపిస్తుంది లేదు. T1 స్పెసిఫై ద ఫార్మాట్ రో టర్మినేటర్ CRLF కాలం టర్మినేటర్ కామా అంతే కదా. ఫైల్ ఎక్కడుందని అడుగుతాను. న్యూ ఫైల్ ఎగ్జిస్టింగ్ T1.txt సరిపోయిందా. ఇప్పుడు రన్ చేస్తా. బల్క్ ఇన్సర్ట్ అనగానే మీకు మైండ్ సెట్లోకి 2 వచ్చేయాలి, రో టర్మినేటరు ఫీల్డ్ టర్మినేటర్. ఓకే, ఏమంటుంది ఇంకే? ఇక్కడ డెస్టినేషన్ ఇచ్చాను.
ఇచ్చా కదా T1 టేబుల్ ఇక్కడ మీకు గుర్తులేదా ఇచ్చా ఫస్ట్ ఇచ్చింది అదే కదా కనెక్షన్లో క్రియేట్ డేటాబేస్లో T1 టేబుల్ రో టర్మినేటర్ ఫీల్డ్ టర్మినేటర్ TXT టేబుల్ ఇంకేం పోయింది /n అనేది ఉందా ఇక్కడ /n అంటేనే CRLF ఆప్షన్స్ సోర్స్ ఎక్కడి నుంచి లేదు. సోర్స్ ఫ్లాట్ ఫైల్ ఇచ్చాము ఆప్షన్ కనెక్షన్ల కింద ఫైల్ సోర్స్ కనెక్షన్ ఫైల్ సోర్స్ అంటేనే బల్క్ ఇన్సర్ట్లో సోర్స్ వచ్చి ఫ్లాట్ ఫైల్ ఇంకేం తీసుకో దాని లొకేషన్ అవసరం. ఇచ్చా ఇదేడా డబుల్ క్లిక్ కొడితే దీన్ని ఇదే లొకేషన్ ఇందాక ఇచ్చినప్పుడు ఇచ్చాను అంటున్నా బల్క్ ఇన్సర్ట్ లోడ్ డేటా కన్వర్షన్ ఎర్రర్ ఫస్ట్ రో వదిలేయమని చెప్పలేదయ్యా అది ఐడిలోకి ఐడి అని వెళ్ళిపోతుంది నంబర్ కదా ఫస్ట్ ఆప్షన్స్లో పెట్టాల ఫస్ట్ రో 2 అంతే తేడా మిగతా అంతా కరెక్టే సేమ్ టు సేమే ఇచ్చాం మనం లోడ్ అవుతుంది మీకు అర్థమైంది సో అట్లా ఈజీగా ఉంటాయి బాబు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ మీరు అన్నీ కమాండ్ ప్రాంప్ట్లోనే చేసుకుంటా రావాలి ఇప్పుడు FTP అనుకో ఫైల్ జిల్లాలో టెస్ట్ చేసుకొని ఒకటి కాపీ చేసి వర్క్ అవుతుందంటే అప్పుడు మన దానికి వస్తే వర్క్ అవుతుంది అలాగే అంతే సేమ్ ఉంటాయి కదా ఇంకా సో తీసుకుంటే మీరు తీసేసుకుంటే సరిపోతుంది సరేలే బాబు చూద్దాం కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు లేకుంటే కన్నా వాళ్ళు అడిగినప్పుడు క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ SSISలో ఉంటాయి వాళ్ళకి రిక్వైర్మెంట్